నమః భగవద్బంధుడా నమస్సుమాంజలి గురుదేవుల పాదపద్మాలకు శిరసాష్టక నమస్కారాలు. పరమ పవిత్రమైన శ్రావణ మాసం. ఈ శ్రావణ మాసం నందు మనం వరలక్ష్మి వ్రతం అందరూ కూడా అంగరంగ వైభవంగా వ్రతం ఆచరిస్తూ ఉంటారు. కానీ స్త్రీలకు ఇంకా మంచి అవకాశంగా వైవాహిక జీవితం నందు వైదవ్యం రాకుండా, సంతాన విషయం నందు అన్ని విధాలుగా అనుకూలంగా ఉండడానికి, పుత్ర పౌత్రాభివృద్ధి కలగడానికి మంచి వ్రతం ఉంది. సుమంగళత్వం జీవితాంతం గూడా వాళ్ళు సుమంగళిగా ఉండడానికి ఈ వ్రతం ఆచరిస్తే మంచిది. అది ఏ వ్రతం అంటే గనక మంగళ గౌరి వ్రతం. ఈ మంగళ గౌరి వ్రతాన్ని ఎవరైతే ఆచరిస్తూ ఉంటారో వారి గృహం నందు, వైవాహిక జీవితం నందు ఎలాంటి ఒడిదుడుకులు రాకుండా అన్ని విధాలుగా మంచిగా ఉంటుందన్నమాట. అందులో కుజ దోషాలు గూడా పరిహారం అవుతూ ఉంటాయి. ఎందుకనక మంగళవారం అధిపతి కుజుడు. కాబట్టి మంగళవారాలు 3, అవకాశం ఉంటే 4 లేకపోతే 5 వారాలు. అవకాశం బట్టి మంగళవారాలు ఎన్నొస్తాయో అన్ని చేసుకోవచ్చు. పూజ కూడా ఎక్కువ ఖర్చు పెట్టే అవసరం కూడా లేదనమాట. గౌరీదేవిని చెయ్యాలి. 5 కొమ్ములు గాని, 2 కొమ్ములతో గాని గౌరమ్మని చేసి, గౌరమ్మకి మంచిగా పూజా కార్యక్రమాలు నిర్వర్తించాలి. ఆవు నెయ్యితోని దీపారాధన చెయ్యాలి. చేసి చిన్న స్టోరీ చెప్తూ ఉన్నాను ఎవరు ఆచరించారో. ఏంటనక జయపాలుడనే రాజు కలడు. ఆ రాజు ఆ మాహిష్మాతి నగరానికి అధిపతనమాట. ఆ రాజు ఎన్నో యాగాలు, పూజలు అన్నీ చేశాడు. దాన ధర్మాలన్నీ చేశాడు. అయినా గూడా రాజుకు మాత్రం సంతానం లేదు. అందువల్ల ప్రతినిత్యం గూడా శివారాధనలో నిమగ్నులై దంపతులిద్దరూ గూడా వచ్చిన వారికి ఎవరికి కూడా పంపియకుండా ఉట్టిగా పంపియకుండా శివుడు పార్వతి రూపంలో భావించి వారికి ఎప్పటికి కూడా తెలుసా భోజనం పెడుతూ ఉండేవారు. అప్పటి వారి పైన సాక్షాత్కారంగా మహాశివునికి కృప కలిగింది. వారిపైన కరుణ కలిగింది. కరుణ కలిగి ప్రత్యక్షమవుదామని చెప్పి అనుకున్నాడు. కానీ అలా ప్రత్యక్షం గాకుండా ఒకానొక రోజున వారి గుమ్మం దగ్గరకొచ్చేసి సన్యాసిపతి ప్రత్యక్షమై "భవతీ భిక్షాం దేహి" అని అడిగేసరికి ఈ మహిష్మహత్ చెందిన రాణి భిక్ష తీసుకొని వచ్చేసరికి పరుగు పరుగున ఫాస్ట్‌గా వెళ్ళిపోయాడనమాట. మరలా రెండవ రోజు మధ్యాహ్నం కూడా మరలా వస్తాడు. "భవతీ భిక్షాం దేహి" అని అంటేసరికి మళ్ళీ వచ్చేసరికి మళ్ళీ వెళ్ళిపోతాడు. మూడో అలాగే జరిగింది. ఏమి ఇలా జరుగుతుంది? ఈ సన్యాసి ఎవరు? భిక్ష తీసుకోకుండా ఎళ్ళిపోతూ ఉన్నాడు. అప్పుడే పిలుస్తూ అప్పుడే ఎళ్ళిపోతూ ఉన్నాడని జెప్పేసి అనుకోని రాజు తెలియజేసింది. రాజుగారు అంటూ ఉంటాడనమాట. "రాజా ఒక ఒక భిక్షాటకుడు అంటే గనక ఒక సన్యాసి వస్తూ ఉన్నాడు మధ్యాహ్నం పూట. భిక్ష తీసుకొని వచ్చేసరికి వెళ్ళిపోతూ ఉన్నాడు. అంటే గనక ఏ సమయానికొస్తాడో మధ్యాహ్నం సమయానికొస్తూ ఉన్నాడు. ఓకే. ఆ సమయం నీకు తెలుసు కదా! మధ్యాహ్నం సమయం మునుపే నువ్వు భిక్ష తీసుకొని రెడీగా ఉండు. అడగంగానే ఇయ్యు, ఇయ్యు" అని చెప్పాడు. అలాగే అని జెప్పేసి ఆ వనిత ప్రాతకాలమున అన్ని పూజా కార్యక్రమాలు నిర్వర్తించుకొని, శివారాధన కంప్లీట్ జేసుకొని, ఆ సన్యాసి కోసం 1000 కళ్ళతోని ఎదురు చూస్తూ ఉందనమాట. ఎదురు చూస్తూ ఉండగా, అప్పుడు ఆ సన్యాసి భవతి అనేసరికి భిక్ష తీసుకొని వచ్చిందనమాట. వచ్చేసరికి అప్పుడు జోల పట్టుకున్న జోల విడిచిపెడతారనమాట. విడిచిపెట్టేసరికి అప్పుడు "నాయనా ఏమైంది నాయనా? నా భిక్ష తీసుకోవట్లేదు" అంటే గనక, "అమ్మా నువ్వు సంతాన శూరుడులాగా ఉన్నావు. సంతానం లేకుండా ఉన్నావు కదమ్మా! నేను నీ భిక్ష మాత్రం తీసుకోనమ్మా" అని చెప్పేసి అనేసరికి ఆ రాణికి దుఃఖం ఎక్కువైపోయింది. ఎక్కువైపోయి "స్వామి నీవే మహాపురుషులు అనుకున్నాను స్వామి. నా ఆతిథ్యం పొందలేవనుకో నా జన్మ వ్యర్థం స్వామి. అంతేకాకుండా నీకు ఆతిథ్యం కావాలి కదా! నేను సంతానం కలిగేట్టు మార్గాన్ని చూపెడు స్వామి" అని చెప్పాడు. చెప్పేసరికి అప్పుడు ఒక వ్రతము చెప్పుచాను. ఆ వ్రతం ఆచరించమని సన్యాసి చెప్పుచున్నాడు. ఏమంటే గనక నీ భర్త నీలవస్త్రధారణిగా అంటే నీలి వస్త్రధారుడుగా ఒంటరిగా ని ని ఒంటరి ఒంటరిగా ఈశ్వరుడైన నగరానికి తూర్పు దిక్కున ఒక గణపతి విగ్రహం ఉంటది. ఆ గణపతి విగ్రహం దగ్గర కొద్ది అరణ్యంలోకి వెళ్తూ ఉండగా గణపతి నమస్కరించుకుంటారు. నమస్కరించుకొని పోతూ ఉండగా ఒక పక్కన నువ్వు ఎప్పుడైతే అలసిపోతావో అక్కడ
తవ్వి చూడు భవానీ విగ్రహం దొరుకుతూ ఉంటుంది. గౌరీదేవి విగ్రహం దొరుకుతూ ఉంటుంది. అక్కడ పూజా కార్యక్రమాలు చేయమని చెప్పిందనమాట. చెప్పేసరికి సంధ్య చెప్పేసరికి ఆహ్, రాజు బయలుదేరి వెళ్తూ ఉంటాడు. వెళ్తూ ఉండగా అక్కడ అలసిపోయేసరికి, అక్కడ తవ్వేసరికి గౌరీదేవి విగ్రహం దొరుకుతూ ఉంటుంది. ఆ గౌరీదేవిని తీసుకొని మనసా వాచా కర్మణ ధ్యానించి పూజా కార్యక్రమాలన్నీ నిర్వర్తించాడు. నిర్వర్తించేసరికి సాక్షాత్కారంగా గౌరీదేవి ప్రత్యక్షమైంది. ప్రత్యక్షమయ్యి నాయనా! నీకేం కావాలి నాయనా? అనేసరికి, అమ్మా నాకు సంతానం కావాలి అనేనక, ఏం సంతానం కావాలి? అమ్మాయి కావాలా? అబ్బాయి కావాలా? అనేసరికి, నాకు అబ్బాయి కావాలి అనేనక, ఇద్దరు కావాలని అడుగుతూ ఉంటాడు. ఇద్దరు కాదమ్మా, ఒకరే కోరుకో అని చెప్పిందమ్మ గౌరీదేవి. నాకు అబ్బాయి కావాలనేసరికి, అక్కడ ఒక గణపతి చెట్టు కింద ఉంటాడు. ఆ చెట్టు పైన ఒక్క పండు మాత్రమే స్వీకరించు, ఎక్కువ మాత్రం ముట్టుకోకు అని చెప్పిందన్నమాట గౌరీదేవి. చెప్పేసరికి సరే అని జెప్పేసి అక్కడి నుండి ఆ రాజు చెట్టు దగ్గరికెళ్ళేసి గణపతి నమస్కరించుకుంటాడు. నమస్కరించుకొని చెట్టు మీదున్న పండ్లన్నీ గూడా తీసి ఒక తువ్వాల పరిచి మొత్తం కోసి అందులో తీసుకొని వెళ్తూ ఉంటాడు. అప్పుడు గణపతికి కోపమొచ్చింది. అల్పాయుష్కుడే పుట్టుగాక అని చెప్పేసి గణపతి అనుకుంటాడు. అనుకోని అక్కడ గృహానికి వెళ్ళేసరికి అందులో ఒకటి పండు మాత్రం మిగిలింది. మొత్తం పనులన్నీ మాయమైపోతాయి. అప్పుడు రాణికిచ్చేసరికి రాణి తిన్నది. గర్భం దాల్చినది. గర్భం దాల్చేసరికి రాత్రి స్వప్నం నందు విఘ్నేశ్వరుడు కనపడ్డాడు. కనపడి అల్పాయుష్కుతోని బాలుడు పుడుతూ ఉన్నాడని చెప్పాడు. చెప్పేసరికి అప్పుడు తల్లి తెలుసుకుందనమాట. ఓకే. నా బాలుడు అల్పాయుష్‌తోని పుడుతున్నాడని తెలుసుకొని ఆ బాలుడిని ఎంతో అల్లారు ముద్దుగా పెంచసాగారు. పెంచేసరికి అప్పుడు ఏం జరిగింది అని గనక, ఆ బాలునికి తొందరగా వివాహం చేస్తే గనక, దాంపత్య సుఖం వల్ల ఆ బాలునికి దీర్ఘాయుష్ పెరుగుతుందేమో అని చెప్పేసి తల్లి తొందరపడి పెళ్లి చేయాలనుకుంటది. అప్పుడు బాలంటూ ఉంటాడు. నేను కాశీనగరం పోయొచ్చిన తర్వాత వివాహం చేసుకుంటాను అని చెప్పాడు. చెప్పేసరికి తన మేనమామని పిలిసి కాశీనగరానికి మేనమామతో పాటు పంపిస్తూ ఉంటాడు. పంపిస్తూ ఉంటే కనుక పోతూ ఉంటే నందు ప్రతిష్టాపురము పోతూ ఉండగా కన్యలు పిల్లలందరూ గూడా ఆడుకుంటూ ఉంటారు. ఆడుకుంటూ ఉంటే కనుక ఇద్దరు అమ్మాయిలు గొడవ పడుతూ ఉంటారు. గొడవ పడుతున్న ఎనక ముండా అనే మాట అంటాడు. అసలకి అప్పుడు ఆమంటుందనమాట. మా అమ్మ గౌరీదేవి పూజను ఆచరిస్తూ ఉంది. నాకు వైవాహికం నందు ఇవి రాదు. వై వై వైవ వైదప్యము రాదు అని చెప్పింది. చెప్పేసరికి అప్పుడు అక్కడి నుండి ఆ బాలుడు ఒక దేవాలయకు వెళ్తాడు. ఇప్పుడు అక్కడ శివాలయం జరిగేసరికి శివుడు ఆయన పేరు శివుడనమాట బాలుని పేరు. అప్పుడు ఆ బాలునికి వివాహం చెప్పేసి సాక్షాత్కారంగా శివుడు ఆ కన్య తండ్రి కలలో కనబడతాడు. అప్పుడు శివాలయం దగ్గరికెళ్ళేసరికి అప్పుడు మేనమామ చూసి, "ఆ బాలుడే మీ అమ్మాయి తగిన వరుడు" అని చెప్పాడు. అప్పుడు శివుడు ఎవరు అని చెప్పేసరికి ఆ బాలు కనపడ్డాడు. అప్పుడు ఆ బాలునితోని ఆ కన్యకు వివాహం జరిపిస్తారు. వివాహం జరిపించేసరికి అదే రోజు రాత్రి గౌరీదేవి స్వప్నంలో కలలో కనబడింది. కలలో కనపడి, "అమ్మా! నీ భర్త అల్పాయుష్కుడు 16 సంవత్సరాలకే మరణించి అల్పాయుష్‌లో పుట్టాడు. మీ అత్త ఒడిలో ఉంది అని చెప్పాడు. చెప్పేసరికి అప్పుడు పరిష్కారం ఏంటంటే గనక నీవు కాలకంఠ సర్పం వస్తూ ఉంది. అందువల్ల ఒక పాల బిందెని ఆడ కుండని పెట్టు. అందున పాలు తాగడానికి పాము వచ్చేసరికి లోపల దిగేసరికి అదొక వస్త్రంతోని ముడి వేసి మీ అమ్మకు దానం ఇయ్యు అని చెప్పింది. అప్పుడు నీ ఆ భర్త ఆయుష్ పెరుగుతుందని చెప్పింది. చెప్పేసి సరే అని చెప్పేసి లేచేసరికి అప్పుడు సర్పం వస్తూ ఉంటుందనమాట. సర్పం వచ్చే సమయానికి చూసి అక్కడ పా పాలున్న పాత్రని ఏర్పాటు చేసి పెట్టింది. ఏర్పాటు చేసి పెట్టేసరికి అప్పుడు ఆ పాలు తాగడానికి పాము లోపలికెళ్ళేసరికి అందులో ఒక బట్ట వేసి మూట కట్టి పక్కన పెట్టింది. అప్పుడు ఆ భర్త లేచి నాకు ఆకలవుతుంది అనేవరకి పన్ భక్షాలు అవి పెడేసరికి తిని నిద్రపోతూ ఉన్నాడు భర్త. అప్పుడు ఆ కన్య కూడా నిద్రపోతూ ఉంది. అప్పుడు ఆ బాలుడు లేచి తన ఉంగరాన్ని తీసి పక్కన పెట్టి తన మేనమామతో కలిసి కాశీనగరం బయలుదేరి వెళ్ళిపోయాడు.
అప్పుడు అది చూసి ఏం చేయాలో అర్థం కాలేక కన్యకి, అయినా గూడా భర్త ఆయుష్ ముఖ్యం కదా అని జెప్పేసని, ఆ ఉంగురాన్ని మాత్రం తీసుకొని దగ్గర పెట్టుకొని, ఆ పాల పాత్ర భాండము తన తల్లికి దానమిచ్చింది. అప్పుడు ఆ తల్లి తీసి చూసేసరికి అందులో ముత్యాల హారం కనబడింది. తీసుకొని ఎంతో సంతోషపడుతూ భర్త లేదు కదా అని చెప్పేసని, భర్త ఇక నుండి కాశీనగరం పోయి వచ్చే మార్గం నందు ఎవరైనా వస్తే నా భర్త వస్తారు కదా అని చెప్పేసి, అప్పటినుండి ప్రతి అతిథికి గూడా తొవ్వ చూపెడుతూ భోజన కార్యక్రమాలు ఏర్పాటు చేసింది. అప్పుడు ఆ బాలుడు శివుడు దర్శనం చేసుకొని వస్తూ ఉండగా రాత్రి కాలమునందు శివుడు ప్రత్యక్షమయ్యాడు. ప్రత్యక్షమై "బాలా, నీకు వివాహమయ్యింది. నీ కోసం నీ భార్య ఎదురు చూస్తూ ఉంది" అని చెప్పేసి కలలో కనబడ్డాడు. కలలో కనబడ్డా గూడా అక్కడి నుండి అక్కడి నుండి వస్తూ ఉండగా మార్గ మధ్యములందు నగరం మళ్ళీ వచ్చారు. వచ్చేసరికి అప్పుడు భార్య చూసింది. నా భర్త అతనే అని శివుడు అతనే అని గుర్తించి కూర్చోబెట్టి భోజన తాంబూలాలతో నమస్కరించుకుంది భర్తకి. భర్తకు నమస్కరించుకొని అక్కడి నుండి భర్తకి అన్ని విధాలుగా సేవ చేసింది. అప్పుడు ఎలాగైతే కల కనబడిందో, ఎలాగైతే వివాహమైందో, ఆ వివాహం మొత్తం తెలుసా తన అత్తమామలంతా గూడా ఆ శివునికి బాలునికి తెలియజేశారు. అక్కడి నుండి భార్యను తీసుకొని తన నగరానికి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయేసరికి అప్పుడు తల్లంటుంది, "నీకు అర్ధాయుషు కదా! 16 సంవత్సరాలు మరణిస్తావు కదా! ఇలా జరిగింది" అంటే గనక, "మా అమ్మ మంగళగౌరి వ్రతం ఆచరిస్తూ ఉండేది. అందువల్ల నేను గూడా ఆచరించాను అత్తయ్య. ఎవరైతే మంగళగౌరి వ్రతాన్ని ఆచరిస్తూ ఉంటారో, ఇహాన్న దంపతులు సుఖానుభవించి పరమందు ఏకాగ్రతతో శివుని చింతకు చేరుతూ ఉంటారు. మంగళగౌరి అనుగ్రహ కృపాకటాక్షాలు సిద్ధిస్తూ ఉంటాయని" చెప్పి చెప్పింది. అక్కడి నుండి ఆ దంపతులు ప్రతినిత్యం కూడా మంగళగౌరి నమస్కరించుతూ ఉండేవారనమాట. అంతేకాకుండా ప్రతి సంవత్సరం కూడా శ్రావణ మాసంలో వచ్చే మంగళగౌరి వ్రతాన్ని ఆ దంపతులు ఆచరిస్తూ ఉండేవాళ్ళు. అలా ఆచరించి చివరికి వృద్ధాప్యాసం రప్పించింది. జయ జగన్మాతాకి. అంతేకాకుండా ఎవరైతే సరే ఈ వ్రతాన్ని ఆచరించి ముగ్గురికి గాని, 5 మందికి గాని తాంబూలం ఇచ్చి నమస్కరించుకుంటూ ఉంటారో, ఇహాన సుఖం అనుభవించి పరమందు మోక్షాన్ని పొందుతూ ఉంటారు. శ్రీమాత్రే నమః. మంగళగౌరీ దేవ్యే నమః.